బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా పైరవీలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పూర్తిగా వారి కనుసన్నల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా జిల్లాతో పాటు పినపాక నియోజకవర్గంలో ఇసుక మాఫియా ట్రైబల్ సొసైటీలోని సభ్యులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదలకి, వితంతువులకి, మరి భూమి లేని వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసి లాస్ట్ నుంచి ఇల్లులు అందరికి ఇవ్వాల్సిందే. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశమంతా కూడా ఎవరికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదని ఆవాస్ యోజన తీసుకొచ్చు. ఇప్పటికే 3 కోట్ల మందికి ఇల్లులు ఇచ్చారు ఈ 10 సంవత్సరాల్లో ఆవాస్ యోజనకి. కానీ ముందు మీరు మరి మొత్తం అందరికీ ఏదైతే ఎన్నిక హామీలలో ఇచ్చినటువంటి అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు లేకపోగా మరి కనీసం కింద నుంచి ఎవరైతే కటిక పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ నిజమైన లబ్ధిదారులు వాళ్ళు భూమి లేని నిరుపేదలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కటిక గుడిసెలలో ఉండే వాళ్ళకి రేకులు 25-30 గజాలలో ఉండే వాళ్ళు కూడా కొన్ని ఇల్లులు తీశారు. 30 గజాలల్లో ఇల్లులు నిర్మాణం చేసుకున్నారు.